భారత్ పాక్ పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు ట్రంప్. అలాగే దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నాయని, ప్రపంచానికి శాంతి కావాలంటూ కూడా ట్రంప్ తెలిపారు. సో పాక్ భారత్ సరిహద్దుల మధ్య కూడా వార్ నడుస్తుంది. ఇప్పటికే 30 మంది పైగా ఉగ్రవాదులు హతమైనట్లు కూడా తెలుస్తుంది, పాకిస్తాన్ ఉగ్రవాదులు. సో ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి అసోసియేటెడ్ ఎడిటర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ దీపిక, మొత్తానికి భారత్ ప్రతీకార దెబ్బ కొట్టింది పాకిస్తాన్ని. ఎస్పెషల్లీ భారత్ తీసుకున్నటువంటి చర్యలతోటి ఈరోజు ప్రపంచ దేశాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయలేదు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం 9 స్థావరాల మీద ప్రస్తుతానికి భారత్ దాడి చేయడంతో భారీ ఎత్తున పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 9 చోట్ల ఈ దాడులు జరిగాయి. ఇందులో 5 వచ్చేసి పాకిస్తాన్తో పాటు 4 వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో మొత్తం 9 చోట్ల ఈ దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం వరకు మనకు 30 మంది వరకు కూడా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తుంది. అయితే ఆర్మీ చేసినటువంటి పోస్ట్ను బట్టి, అంటే ట్విట్టర్లో వాళ్ళు ఒక పోస్ట్ చేశారు. ఏంటి అంటే సో ప్రతీకారం తీరింది అనేటటువంటి అంశాన్ని దెబ్బకు దెబ్బ కొట్టామని చెప్పేసి ఒకటి పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ దాడులకి ముందే దేశంలో ఇవాళ మాక్ డ్రిల్ చేయాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ మాక్ డ్రిల్ చేసేటటువంటి సందర్భంలో 2 లేదా 4 రోజుల లోపల భారత్ పాకిస్తాన్ మీద దాడి చేస్తుందని అందరూ కూడా భావించారు. అయినప్పటికీ కూడా రాత్రి మెరుపు దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ భారత్ చర్యలతోటి ఒక రకంగా చెప్పాలంటే గజగజ వణికిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి భారత్ దాడి చేస్తుందంటూ భయపడుతూ వచ్చినటువంటి పాకిస్తాన్కి ఇది ఒక గట్టి ఎదురు తప్పని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర ఉన్న సమాచారం మేరకు 4 ఏదైతే జైషే మహమ్మద్ సంబంధించినటువంటి, అంటే ఉగ్రవాద సంబంధించినటువంటి స్థావరాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇందులో వచ్చేసి 3 లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి స్థావరాలు కూడా ఉన్నట్టు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఎల్ఓసి దగ్గర అనేక మంది పాక్కి ఎవరైతే ఈ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి కొంతమంది ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ దాడిలో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయినట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. సో మొత్తానికి చూస్తే ఈరోజు జరిగినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో దీంతో ఒక్కసారిగా కూడా భారత్లో కూడా మంచి అంటే పరిణామం అని చెప్పేసి అందరి నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే మొత్తం 9 చోట్ల ఈ దాడులు జరిగినటువంటి నేపథ్యం ఒక పక్క, మరోపక్క మిసైల్స్ తోటి భారత్ దూసుకుపోవడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ తీవ్ర ఆందోళన చెందుతూ ఉంది. ఇప్పటికే ఎక్కడైతే అంటే సింధు ప్రావిన్సెస్ కావచ్చు, అంతేకాకుండా ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో ఉన్నటువంటి 5 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 ప్రాంతాలు కూడా ప్రస్తుతానికి అక్కడ మెడికల్ ఎమర్జెన్సీని కూడా ఆ దేశం ప్రకటించింది. ప్రస్తుతానికి మెడికల్ సపోర్ట్ను కూడా వాళ్ళకి అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ఈ ఎయిర్పోర్ట్స్ను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి, చాలా వరకు కూడా ఎయిర్వేస్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ తోటి ఏదైతే సైనిక సంబంధించి, అంటే దీనికి సంబంధించి భారత దేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ రక్షణకి సంబంధించినటువంటి ఎవరైతే దీనికి సలహాదారుగా ఉన్నటువంటి దోవలు ఉన్నారో ఆయన వెళ్ళి నరేంద్ర మోడీ తోటి 2 సార్లు సమావేశం అయ్యారు. ఈ 2 సార్లు ఈ సమావేశంలో కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇవాళ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా దాడులు జరగాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఈ దాడులతో ఒక్కసారిగా పాకిస్తాన్లో ఆత్మస్థైర్యం దెబ్బతినింది. ఎందుకంటే ఇక్కడ భారత్ కూడా తీసుకున్నటువంటి చర్యలు నిజంగా హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా భారత్ అక్కడ ఉన్నటువంటి పౌరులకు కావచ్చు, అంతేకాకుండా సైనికులకు కావచ్చు, అలాగే సైనికులు సిద్ధం చేసుకున్నటువంటి లాజిస్టిక్స్కి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాడులు చేశామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే భారత్ ప్రధానమైనటువంటి టార్గెట్ ఉగ్రవాదులు మాత్రమే. పెహల్గాం ఉగ్రదాడిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళతో పాటు వాళ్ళని పెంచి పోషించినటువంటి ఉగ్రవాద సంస్థలే ప్రధానమైనటువంటి టార్గెట్ అని చెప్పేసి భారత్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి అటాక్ పాకిస్తాన్ మీద కాదు, టెర్రరిస్టుల మీద అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మొదటి నుంచి కూడా, అంటే ఈ దాడి జరిగిన వెంటనే పిఓకేలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు కావచ్చు, అంతేకాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఏదైతే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా భారత సైన్యం, అంతేకాకుండా గూఢాచార వ్యవస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. అంతేకాకుండా కొన్ని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా ఎక్కడ ఈ ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయనేటటువంటి అధునాతనమైనటువంటి సాంకేతిక వ్యవస్థని వినియోగించి భారత్ వాటిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. సో ఖచ్చితమైనటువంటి లక్ష్యాలతోటి, ఖచ్చితమైనటువంటి సమాచారంతో మేము ఉగ్రవాద సంస్థలను టార్గెట్ చేశామని చెప్పేసి భారత్ ఇవాళ ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే దీని వెనక
ఇన్ని రోజుల అంటే సైలెన్స్ ఏదైతే ఉందో చాలా మంది అంటూ వచ్చారు, భారత్ ఎందుకు సైలెంట్ గా ఉంది, ఇంకా ఎందుకు ప్రతీకార దాడులు చేయలేదు, ఎందుకు ఇంకా పాకిస్తాన్ మీద యుద్ధానికి పోలేదని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. అయితే ఇక్కడ భారత్ కి ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు, భారత్ కి ప్రధాన శత్రువు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు. సో కాబట్టి టెర్రరిస్ట్ ని టార్గెట్ చేయాలంటే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో వాటిని గుర్తించాలి. ఆ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలను గుర్తించి వాటి మీద మాత్రమే దాడులు చేసి వాళ్ళని సమూలంగా నాశనం చేయాలన్నది మాత్రమే భారత్ టార్గెట్. ఈ నేపథ్యంలోనే భారత్ వాళ్ళు చేసినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడులన్నీ కూడా ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల టార్గెట్ గానే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజు.